నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారికి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయినప్పటికీ ఇంకా ఈ రాజకీయాలు అబ్బినట్టు లేదు. ఆయన చేతిలో చాలా కీలక శాఖలు ఉన్నాయి. ఒకటి పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటే ఏం చేయాలి? ఎవరెవరికైతే సీసీ రోడ్లు కాంట్రాక్ట్ ఇస్తున్నారో కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవాలి. ఇంకొకటి అటవీ శాఖ చేతిలో పెట్టుకున్నాడు. అటవీ శాఖ చేతిలో ఉంటే ఏం చేయాలి? ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలి. అదేవిధంగా అటవీ సంపదను దోచుకోవాలి. మూడో శాఖ పర్యావరణ శాఖ చేతిలో పెట్టుకున్నాడు. ఇది కూడా చాలా కీలక శాఖ. ఈ శాఖ మంత్రి ఏం చేయాలి? ఎక్కడెక్కడైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇక్కడ మీ ఫ్యాక్టరీ నుంచి పొల్యూషన్ ఎక్కువ వస్తూ ఉంది, మరి మూసేయమంటారా? మూసేయకుండా అలాగే కంటిన్యూ చేయాలంటే సూట్ కేసు పంపించండి అని చెప్పాలా. కానీ అందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం రోజుల్లో మంత్రిగా ఒక్కొక్క శాఖలో ఏమేమి చేశాడు అని చెప్పి సమగ్ర నివేదిక అయితే 2024-25కు తను ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి నిన్నటి వరకు ఏ పనులు తన శాఖ ద్వారా చేశాడని చెప్పి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది సుపరిపాలనకు ఏడాది సమగ్ర అభివృద్ధి నివేదిక 2024-25 ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం, గ్రామ స్వరాజ్యంకై ముందడుగు, హరితాంధ్ర సాధనకై మరో అడుగు అని చెప్పి ఒక డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏం చేశాడు, అటవీ శాఖ మంత్రిగా ఏం చేశాడు, అదేవిధంగా పర్యావరణ శాఖ మంత్రిగా ఈ గత సంవత్సరం రోజులుగా ఏమేమి పనులు చేశారు, అదేవిధంగా స్వతహాగా పిఠాపురం ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేగా పిఠాపురానికి ఏమేమి చేశాడని చెప్పి 1 సంవత్సర కాలానికి గాను 2024-25 సంవత్సరానికి గాను ఒక సమగ్ర నివేదిక అయితే విడుదల చేశారు. ఇట్లాంటి సాంప్రదాయం గత ప్రభుత్వంలో లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి ఇలాంటి నివేదికలు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని మొత్తము బటన్లు నొక్కడం, ఆ నొక్కే బటన్ ఏదో జగన్మోహన్ రెడ్డి నొక్కాడు కాబట్టి మంత్రులు కేవలం డమ్మీ పీసుల్లాగా మిగిలిపోయారు. సో ఇక్కడ చూడండి, 2024-25 సంవత్సరానికి గాను ఆయన పంచాయతీ రాజ్ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఏమేం చేశాడో ఇక్కడ చూడండి. గత ఏడాది కాలంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నివేదిక అని చెప్పి ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. గత సంవత్సర కాలంలో దాదాపుగా 1312 కిలోమీటర్ల మేర 449 బీటీ రోడ్ల పని పూర్తి చేయడం జరిగింది. వీటిలో 344 రోడ్లు 419 ప్రాంతాలను కలుపుతూ వారికి తొలిసారిగా రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది. తొలిసారిగా రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగిందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత తార్ రోడ్డు ఎలా ఉంటుందో కూడా చూడనిటువంటి గ్రామాలకు సైతము దాదాపుగా 1312 కిలోమీటర్ల మేర 449 బీటీ రోడ్లు వేయడం జరిగింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం 130 కిలోమీటర్లు కూడా వేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్ శాఖ 1312 కిలోమీటర్లు ఇంతవరకు రోడ్డు నోచుకునేటువంటి గ్రామాలకు వేయడం జరిగింది. అదేవిధంగా 649.26 కోట్ల నిధులను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అభివృద్ధి పనులకు వెచ్చించడం జరిగింది. ఈ 649.26 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింటే ఏం చేసింటాడు? ఏదో ఒక బటన్ కింద పెట్టి నొక్కింటాడు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయకుండా 649.26 కోట్ల నిధులను పంచాయతీ రాజ్ అభివృద్ధి పనులకు వెచ్చించడం జరిగింది. అభివృద్ధే నోచుకోనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలుగా ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఇక చూడండి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వివిధ కార్యక్రమాలకు అందుకున్న నిధుల మొత్తము 589.52 కోట్లు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన PMGSY ద్వారా అందుకున్న నిధులు 475 కోట్లు. ఇలా ఎప్పుడైనా గత ప్రభుత్వంలో ఇన్నిన్ని కోట్లు గ్రామీణాభివృద్ధికి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు. ఢిల్లీకి వెళ్ళేవాడు, కేసుల గురించి మాట్లాడుకునేవాడు, అప్పులు తెచ్చుకునేవాడు, బటన్లు నొక్కుకునేవాడు. కానీ ఈ ప్రభుత్వము ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దాదాపుగా 475 కోట్లు తెచ్చుకుంది. అదేవిధంగా RCP LWEA కింద 73.32 కోట్లు తెచ్చుకుంది. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభిమాన్ ద్వారా అందుకున్న నిధులు 41.
2.0 కోట్లు. ఆదివాసులను గత ప్రభుత్వము కేవలం గంజాయి సాగుకు మాత్రమే వాడుకునేది. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆదివాసులను కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. పిఎం జన్మన్ మరియు పంచాయతీరాజ్ రిఫార్మ్స్ ట్రైబల్ సబ్ ప్లాన్ ద్వారా 258 గిరిజన గ్రామాలను కలుపుతూ 215 రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి 661.55 కిలోమీటర్ల రహదారిని పూర్తి చేసేందుకు 605 కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది. రానున్న 2 సంవత్సరాలలో ఈ పనులు పూర్తి కానున్నాయి. ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసేస్తే వాళ్ళు బాగా చదువుకొని గంజా సాగుకు దూరం అవుతారో అని చెప్పి ఉద్దేశంతో అభివృద్ధి చేయకుండా రోడ్లు కూడా వేయకుండా వాళ్ళను కేవలము గంజా సాగు కోసమే వాడుకున్నటువంటి ప్రభుత్వాలు చూసాం. కానీ ఈ కూటమి మంచి ప్రభుత్వము గిరిజన గ్రామాల మీద కూడా దృష్టి పెట్టి అక్కడ కూడా రోడ్లు వేసి అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. రాష్ట్రంలో ఎంతో కాలంగా శిథిలావ్యవస్థకు చేరి గుంతలమయంగా మారిన 402 రోడ్లను గుర్తించి 1202.60 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతుల కోసం నాబార్డ్ నిధుల నుంచి 5557.22 కోట్లను విడుదల చేయడం జరిగింది. రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో దాదాపు 402 రోడ్లను గుర్తించి 1200 దాదాపుగా 1200 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చూసుకుంటే రోడ్లలోని గుంతలకు కంకర వేసిన పాపాల పోలేదు, గుంతలమయమైపోయినది. కాబట్టి ఆ గుంతలను జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయినటువంటి గుంతలకు కంకర కూడా వేయడం జరిగింది. దానికి కూడా దాదాపుగా 557 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. అదే కాకుండా గత సంవత్సర కాలంలో MGNRGS ద్వారా సాధించిన అభివృద్ధి వివరాలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా పంచాయతీరాజ్ కిందకు వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో రహదారుల సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ 4000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వాన్ని మీరు కంపేర్ చేస్తే ఇక్కడ 4000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేస్తే 4 కిలోమీటర్ల సీసీ రోడ్ వేసిన పాపాన కూడా పోలేదు గత ప్రభుత్వము. వివిధ గ్రామాలను ప్రాంతాలను కలిపేలాగా 276 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అసలు బీటీ రోడ్లు అంటే ఏమని కనీసం స్పెల్లింగ్ కూడా తెలియదు మన జగన్మోహన్ రెడ్డి గారికి. 5 సంవత్సరాల్లో రోడ్డు వేసిన పాపాన పోలేదు. రోడ్డు కాదు, రోడ్లో పడినటువంటి గుంతలకు కంకర వేసిన పాపాన కూడా పోలేదు. కానీ అందుకు భిన్నంగా వివిధ గ్రామాలను ప్రాంతాలను కలిపేలాగా దాదాపు ఈ ఒక్క సంవత్సరం సమయంలోనే 276 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. మొదలు పెట్టడం కాదు, పూర్తి చేయడం జరిగింది. గ్రామాల్లో వ్యవసాయ నీటి అవసరాలు తీర్చేందుకు, భూగర్భ జలాల శాతం పెంచేందుకు, మత్స్య సంపదను పెంచేందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 78,776 వ్యవసాయ నీటి కుంటల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అసలు నీటి కుంట అంటే ఏమి అని చెప్పి కనీసం ఆ పదం కూడా మనం గత 5 సంవత్సరాల్లో వినలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 78,776 వ్యవసాయ నీటి కుంటల నిర్మాణం అయితే పూర్తి చేయడం జరిగింది. దీని ద్వారా గ్రామాల్లో వ్యవసాయ నీటి అవసరాలు తీర్చవచ్చును. అదేవిధంగా భూగర్భ జలాల శాతం పెరుగుతుంది. మత్స్య సంపదను కూడా, అందులో చేపలు కూడా పెంచుకునేటువంటి ఒక సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. గ్రామాల్లో పాడి పశువులకు నీడ కల్పించేందుకు, వాటిని ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు, పాడి ఉత్పత్తిని పెంచి రైతులకు ఆదాయం పెంచేలాగా వాటి సంరక్షణకై 22,500 గోకులాల నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆవుల మీద కూడా దృష్టి సారించి గోవులు సురక్షితమైన ప్రాంతంలో ఉండాలి, ఆహ్లాదకరమైన వాతావరణం వాటికి కూడా ఉండాలి. దాని ద్వారా పాడి ఉత్పత్తి పెంచి వాటి ద్వారా రైతులకు ఆదాయం కూడా పెరగాలని దాదాపుగా 22,500 గోకులాలను కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనుషులకే ఇల్లు కట్టించేదానికి దిక్కు లేదు, ఇంకా ఆవుల సంగతి సరే సరే. మూగ జీవాలకు వేసవి త్రాగునీరు సమస్య తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పశువుల నీటి తొట్టెలను నిర్మాణం చేయడం జరిగింది.
జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు మూగజీవులను కూడా ఆదుకోవాలి, వేసవి నీటి సమస్యను తీర్చాలనేటువంటి ఒక సదుద్దేశంతో దాదాపుగా 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణం చేయడం జరిగింది. అదే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనుషులకే తాగునీటికి దిక్కు లేదు, ఇంకా మూగజీవాల సంగతి ఆ ప్రభు ఎరుక. ఇక చూడండి, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటి వరకు గత సంవత్సర కాలంలో దాదాపు 3,429 లక్షల పని దినాలను ఉపాధి శ్రామికులకు కల్పించడం జరిగింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,94,000 మంది ఉపాధి శ్రామికులకు ఉపాధి కల్పించడం జరిగింది. ఈ ఉపాధి శ్రామికుల డబ్బులు కూడా ఆ వాలంటీర్లు, ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆ ఫీల్డ్ ఆఫీసర్లు పందికొక్కుల్లాగా మెక్కడం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు పని దినాలు పెంచి అదేవిధంగా దాదాపు 47 లక్షల మందికి ఉపాధి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉపాధి కల్పించే విధంగా చర్యలైతే తీసుకోవడం జరిగింది. దాదాపు 13,578 నివాస ప్రాంతాలకు రహదారుల సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 1,877 నివాస ప్రాంతాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించడం జరిగింది. తొలిసారిగా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ 1900 నివాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంతవరకు రోడ్డుకే నోచుకోలేదు. అలాంటి ప్రదేశాలను కూడా గుర్తించి వాటికి కూడా రహదారి సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది. 1,137 గిరిజన గ్రామాలకు రహదారుల సమస్యను పరిష్కరించి వారికి డోలీ వెతలు చెరిపేసి అభివృద్ధి చేరువ చేస్తూ విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలకు చేరువ చేయడం జరిగింది. ఇక చూడండి, గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వము ఈ గిరిజన గ్రామాలను కేవలము ఓటు బ్యాంకుగానే చూస్తూ కేవలము ఈ గంజా సాగు కోసమే వాడుకునేది. కానీ అటువంటి గ్రామాలను గుర్తించి దాదాపుగా 1,137 గ్రామాలను గుర్తించి వాళ్ళ రాకపోకలకు అదేవిధంగా డోలీ వెతలు చెరిపేసి డోలీ పెట్టుకొని ఎవరైనా డెలివరీ కావాలంటే, ఎవరైనా మహిళ డెలివరీ కావాలంటే డోలీ పెట్టుకొని వెళ్ళేవారు. ఆ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు దాదాపు 1,137 గిరిజన గ్రామాలకు రహదారుల సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది. ఇది కేవలం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి 1 సంవత్సరము ప్రోగ్రెస్ రిపోర్ట్. అదేవిధంగా రేపు అటవీ శాఖ మంత్రిగా ఏం చేశాడు, పిఠాపురంకి ఏం చేశాడు, అదేవిధంగా పర్యావరణ శాఖ మంత్రిగా ఏం చేశాడు అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఇదేంటి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.